హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనకు ఒక 1 ఇయర్ బేబీకి బ్యూటిఫుల్ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేయాలో మరియు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ మన క్లాత్ ఈ విధంగా తీసుకోవాలి. క్లాత్ వచ్చేసి మనకు 2 ఫోల్డ్ చూడండి. ఈ విధంగా మనకు 2 ఫోల్డ్ క్లాత్ తీసుకోవాలి. క్లాత్ తీసుకున్న తర్వాత మనకు వెడల్పు వచ్చేసి మనకు 15 ఇంచెస్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి మనకు 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా 4 ఫోల్డ్ లాగా వేసుకోవాలి. 4 ఫోల్డ్ లాగా వేసుకున్న తర్వాత చూడండి మనకు నెక్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకు ఇట్లా సంక పొడవు వచ్చేసి మనకు 4 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకొని మధ్యలో రౌండ్ అప్ చేసేసుకోవాలి. అదేవిధంగా మనకు నెక్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ అనేది గీసుకొని సెంటర్లో మనకు ఒక రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఇంతే మనకు ఒక 1 ఇయర్ బేబీకి కాబట్టి మనకు 2 ఇంచెస్ మనకు పొడవు వచ్చేసి మనకు 3 ఇంచెస్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా మనకు కట్ చేసుకోవాలి. మార్క్ పెట్టేసుకున్న దాని నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చూడండి సంక నుంచి మనకు కింది భాగం వచ్చేసరికి ఒక 1 ఇంచెస్ మనకు 1 ఇంచెస్ అయినా ఒక 1/2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ఉక్సుల పట్టికి కాజల పట్టికి మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని మనకు గల్ల నుంచి మనకు ఒక 2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకొని ఆ 2 ఇంచెస్ నుంచి మనకు కట్ చేసుకుంటే మనకు ఉక్సుల పట్టి అనేది మనకు సెట్ అవుతుంది. చూడండి ఈ విధంగా మనకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఉక్సుల పట్టి మనకు కాజల పట్టి రెడీ. మనకు ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్ చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ కూడా ఈ విధంగా 2 ఫోల్డ్ వేసుకోవాలి. 2 ఫోల్డ్ వేసుకొని మనకి ఈ విధంగా మలుచుకోవాలి. ఈ విధంగా మలుచుకొని మనకి ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి మనకు ఇక్కడ పొడవు వచ్చేసి మనకు హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనకు 5 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. 5 ఇంచెస్లో మనకు సగము 2.5 ఇంచెస్ మనకు కిందికి డౌన్కు మనకు 2.5 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని పైనుంచి మనకు కింది వరకు మనకు స్ట్రైట్ క్రాస్గా మనకు డౌన్ చేసుకుంటూ మనకు లైన్ అనేది గీసుకొని కట్ చేసుకోవాలి. మనకి మనకు ఒక 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ కాబట్టి మనకు ఒక 80 సెంటీమీటర్ల క్లాత్ అయితే మనకు సరిపోతుంది. ఆ 80 సెంటీమీటర్ల క్లాత్లోనే మనకి ఈ మొత్తం తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా తీసుకొని మనకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకు పైన వచ్చేసి మనకు 3 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకొని చిన్నగా కట్ చేసుకుంటే మనకు కుచ్చులకు సరిపోతుంది. కింది భాగం కూడా అదే విధంగా సేమ్ కట్ చేసుకుంటే మనకు కింది కుచ్చులకు మనకు పైన కుచ్చులకు మనకు సరిపోతుంది అన్నట్టు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కింద కుచ్చుల కోసం చూడండి మనకు ఇది కూడా 2 ఫోల్డ్ కాబట్టి మనకు పొడవు వచ్చేసి మనకు 11 ఇంచెస్ అయినా 12 ఇంచెస్ అయినా మనకు తీసుకుంటే సరిపోతుంది. ఇది 12 ఇంచెస్ మనకు తీసుకుంటే సరిపోతుంది. 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు ఇట్లా పొడవు వచ్చేసి మనకు క్లాత్ మనకు ఎంత మనకు 80 సెంటీమీటర్ల క్లాత్ కాబట్టి మనకు దాన్ని డబుల్ ఫోల్డ్ వేసుకుంటే మనకు ఈ విధంగా మనకు కుచ్చులు అనేది వస్తుంది. మనకు క్లాత్ వచ్చేసి మనకు మీటర్నర క్లాత్ తీసుకుంటే మనకు ఒక 1 ఇయర్ ఇట్లా పొడవు వచ్చేసి మనకు మీటర్నర తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ మనకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా. ఆ బ్యాక్ పార్ట్కి మనకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత మనకు సైడ్ నుంచి మనం కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా సైడ్ నుంచి కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకు కుట్టు అనేది ఒక వి షేప్ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా మనకు సేమ్ వి షేప్ నుంచి కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. తర్వాత మనకు సెంటర్లో చిన్నగా కట్ చేసుకొని మనము లోపలికి మలుచుకొని పైనుంచి ఒక కుట్టు పెట్టేసుకుంటే మనకు ఉక్సుల పట్టి కాళ్ళ పట్టి మనకు రెడీ అన్నట్టు. ఈ విధంగా మనకు కుట్టు అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు పైన మనకు ఫ్రంట్ పార్ట్ మనకు బ్యాక్ పార్ట్ మనకు భుజాలు అనేది మనం జాయిన్ చేసుకోవాలి. భుజాలు కుట్టేటప్పుడు మనకు డబుల్ కుట్టు వేసుకోవాలి. మనకు భుజం ఎప్పుడు కుట్టినా కూడా మనకు డబుల్ కుట్ట వేసుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ చూడండి. మనకు నెక్ వచ్చేసి మనం పైపింగ్ కోసము క్రాస్గా పట్టు అనేది కట్ చేసుకోవాలి.
క్రాస్గా పట్టి కట్ చేసుకొని సైడ్కు చిన్నగా మలుచుకొని కుట్టుకున్న తర్వాత మనం స్టార్టింగ్ నుంచి మనకు కొద్దిగా మలుచుకొని ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత మనకు మధ్యలో చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పైపింగ్ అనేది ముడత రాకుండా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ విధంగా మనకు కట్ చేసుకున్న తర్వాత మనకు చిన్నగా విధంగా మలుచుకోవాలి. మనం పైపింగ్ సన్నగా మలుచుకుంటే సరిపోతుంది. దాని పక్క నుంచి కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్ చూడండి, మనకు పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, కింది భాగం వచ్చేసి ఇట్లా డబుల్గా మలుచుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకు కుచ్చుల కోసం పైన కట్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి మనకు చిన్నగా కుచ్చులు అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనకు దగ్గర కుచ్చులు పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత మనకు కింది భాగం వచ్చేసి కింది కుచ్చుల కోసం మనకు ఒక 1 ఇంచెస్ వదిలేసుకోవాలి. కింది నుంచి ఒక 1 ఇంచెస్ వదిలేసుకొని స్ట్రైట్గా లైన్గా కుట్టు పెట్టేసుకోవాలి. పైన మనకు కుచ్చులు ఎక్కడి నుంచి వచ్చినాయో కింది భాగం కూడా అదే భాగం అక్కడ నుండి మనకు కుచ్చులు అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇలా పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత మనకు సెంటర్లో మనకు పైపింగ్ అయినా వేసుకోవచ్చు, పైపింగ్ క్లాత్ తీసుకొని అయినా వేసుకోవచ్చు, లేస్ అయినా వేసుకోవచ్చు. అలా వేసుకోకుంటే మనకు దానిపైనే ఒక డబుల్ కుట్టు వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇదే విధంగా మనకు 2 హ్యాండ్స్ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకు చూడండి భుజం పై నుంచి మనకు కుచ్చులు సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని మనకి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. సంక కుట్టేటప్పుడు కూడా మనకు డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. మనకు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు సేమ్ ఇదే విధంగా 2 సైడ్ మనకు హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. 2 సైడ్ కుట్టుకున్న తర్వాత మనకు చూడండి జాయింట్ చేసుకున్నప్పుడు మనకు పైనుంచి ఒక 3.5 అయినా 4 ఇంచెస్ మనకు మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా మనకు లైన్ అనేది గీసుకొని ఒక కుట్ట అనేది పెట్టేసుకోవాలి. మనకు కిందికి వచ్చేసరికి మనకు ఒక 1 ఇంచెస్ వదిలేసుకోవాలి. మనకు కింద మనకు కుచ్చులు పెట్టేసుకుంటాం కాబట్టి 1 ఇంచెస్ వదిలేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే విధంగా 2 సైడ్ మనం కుట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకు కుచ్చులు కింద పెట్టేసుకుంటాం కదా, దానికోసం క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ వచ్చేసి మనకు చూడండి ఈ విధంగా తీసుకొని చిన్నగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. దగ్గర కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే విధంగా మనకు 2 సైడ్ ఇదే విధంగా సేమ్ 2 సైడ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు చూడండి ఇక్కడ మనకు కుచ్చులు మనకు సీదా పెట్టేసుకుంటే మనకు బాడీ వచ్చేసి ఉల్టా పెట్టేసుకోవాలి. ఒకవేళ బాడీ వచ్చేసి మనకు సీదా పెట్టేసుకుంటే మనకు కుచ్చులు అనేది మనకు ఉల్టా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇదే విధంగా మనకు 2 సైడ్ మనకు సేమ్ 2 సైడ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకు దీన్ని ఈ విధంగా ఉల్టా తీసేసుకొని మనకు కుట్టు ఎక్కడి నుంచి ఆపుకున్నామో అక్కడ నుంచి మనము లైన్గా మనకు కుట్టు అనేది పెట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా 2 సైడ్ మనము కుట్టు అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు కుట్టుకున్న తర్వాత మనకు కింద డబుల్ హోల్డ్ ఈ విధంగా డబుల్గా మార్చుకొని ఒక కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకు ఒక చిన్న ఫ్లవర్ కుట్టుకొని మనకు ఈ విధంగా మధ్యలో సెంటర్లో పెట్టేసుకుంటే మనకు ఎంత బ్యూటిఫుల్ అయినా మనకు ఒక 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.